ఒక స్టూడెంట్ ఫార్మా మార్కెటింగ్ పాస్డ్ అవుట్ ఇయర్ 2013, డిజిగ్నేషన్ వచ్చేసి కీ అకౌంట్స్ మేనేజర్, ప్యాకేజ్ వచ్చేసి 10 LPA వరకు ఉంది. టూల్స్ పవర్ బిఐ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ నేర్చుకోవచ్చు అని చెప్పి అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి స్టూడెంట్ పాస్డ్ అవుట్ ఇయర్ 2013 కాబట్టి ఆల్రెడీ యువర్ గెటింగ్ 10 LPA కాబట్టి సో డెఫినెట్లీ పవర్ బిఐ సైడ్ కానీ సైబర్ సెక్యూరిటీ సైడ్ కానీ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ సెక్యూరిటీ అయితే 1+2+ కొంతమంది ఫ్రెషర్ కూడా జాబ్స్ వస్తాయి. అండ్ ఓన్లీ పవర్ బిఐ నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. దానికి డెఫినెట్లీ అడిషనల్ కాంబినేషన్ ప్రొఫెషనల్ డేటా అనలిస్ట్ కానీ ఇలాంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్టూడెంట్ అడిగిన దానికి నా బెస్ట్ సజెషన్ అయితే నేనేం చెప్తానంటే సో ఇన్స్టెడ్ ఆఫ్ చేంజింగ్ డొమైన్ అది మాక్సిమం ఇంకెంత వరకు మనం శాలరీ పెరగడానికి మీరు ప్రెజెంట్ చేస్తున్న ఫార్మా మార్కెటింగ్ లోనే ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళొచ్చు అనే దాని గురించి ఆలోచించండి. అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ ఇదే పీక్స్ అనుకుంటే ఏదన్నా ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ అనమాట. అంతేగాని ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడి నుంచి ఇక్కడ అంటే దాదాపు 12 years గ్యాప్ వచ్చింది. మీకు 12 years గ్యాప్ వచ్చింది, నేను సాఫ్ట్వేర్కి రావచ్చా అంటే అది చాలా రిస్క్. అసలు మీకు ఏ జాబ్ లేదు, 5 lakhs 4 lakhs ప్యాకేజ్ వస్తూ ఉంది, చాలా ఇబ్బంది అవుతుందంటే జస్ట్ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. బట్ అలా కాకుండా అంటే ఆల్రెడీ యువర్ గెటింగ్ వెరీ డీసెంట్ ప్యాకేజ్ అన్నప్పుడు ఇంత రిస్క్ తీసుకోవడం అనేది అనవసరం అనేది నా ఒపీనియన్. పాసిబిలిటీస్ అయితే కొన్ని ఉంటాయి, బట్ ఎనీవే మీరైతే ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఆల్ ద బెస్ట్.